ఐకమత్యం అంటే మనం కుక్క మీద రాయి విసిరితే కుక్క పారిపోతుంది. అది తేనె తుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి. ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. దేవుడి కోసం తీర్థాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావు. ఆయనెక్కడో లేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న లంకెలోనే ఉన్నాడు. సృష్టంతా అద్భుతమే, అందులో నువ్వు భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకొని దాన్ని అనుభవించు, ఆనందించు. కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొందంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడతాడు. గుర్తుంచుకో. జ్ఞానం ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానం రాదు. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పులుసు అదే పోతుంది. పుండు మానకుండానే పులుసు పీకేస్తే పుండు తీవ్రమై రక్తం కారుతుంది. జ్ఞాన సిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభం లేదు. సముద్రమంతా సమస్యలొచ్చిందని దిగులు పడకు. ఆకాశమంతా అవకాశం కూడా ఉంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నమ్మకం నీకు బలం. నీపై అపనమ్మకం అవతలి వారికి బలం. నీ బలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. నిన్నుగా బ్రతకనివ్వరు. మరణం అంత మధురమైనదా? ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్టలేరు. ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం. ప్రాణం పోయిన జీవుల్ని నీళ్లలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్లలో ముంచుతుంది. నీ పరిసరాలనెంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావు. నీ వెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు? నిజాయితీ పరులు సింహం లాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనం ఎందుకు? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీ పరులకు గుంపు అక్కర్లేదు. ముని, మహర్షి, తపస్వి, యోగి వీరు వేరు. మౌనంగా ఉండేవాడు ముని. నియమ నిష్టలతో తపింప చేసుకునేవాడు తపస్వి. అతీంద్రియ శక్తుల్ని ఆకలింపు చేసుకున్నవాడు ఋషి. ధ్యానంలో మునిగి ఉండేవాడు యోగి. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది. ఇప్పటిదాకా ఇతరుల కోసమే బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బ్రతుకు. వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావు, అసలు జన్మ ఉందో లేదో తెలీదు. నువ్వు నా వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తర్వాత వాళ్ళ కోసమే బ్రతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు. అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకే మన ప్రయాణం. ఈ మాత్రం దానికి పుట్టటం ఎందుకో తెలియదు. తెలుసుకోవటంలోనే ఉంది కిటుకంతా. అందుకే ఈ జీవితమంతా. మరణం దగ్గర పడితేనే మహాసత్యాలు బోధపడతాయి. పని చెయ్యటానికి పని మనిషి దొరుకుతుంది. వంట చేయటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగం వస్తే నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు. వస్తువు పోతే దొరకచ్చు, జీవితం పోతే మళ్ళీ దొరకదు. తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనం ఏంటి? పక్కన ఎంతమందున్నా, ఎంత సంపదున్నా ఏంటి? 30 లక్షల కారైనా, 3000 సైకిల్ అయినా రోడ్డు ఒకటే. 10 అంతస్తుల మేడైనా, పూరి గుడిసైనా వదిలేసే పోవాలి. జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు. మానవులుగా బతకటం కాదు, మానవత్వంతో బ్రతకాలి.